హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో ఫ్రాన్స్ని ఎక్కువ రోజుల పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఇది కంప్లీట్ రెసిపీ కాదు, ఓన్లీ రొయ్యల్ని ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. వీటిని ఇలా ఫ్రై చేయడం వల్ల ఇవి పాడవకుండా ఎక్కువసేపు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే మీకు 1.5 డే వరకు స్టోర్ ఉంటాయి. ట్రైన్లో కానీ బస్సులో కానీ పట్టుకెళ్ళాలి అనుకునేవారు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పట్టుకెళ్తే మీకు ఎక్కువసేపు పాడవకుండా ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం రొయ్యల్ని తీసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కేజీ రొయ్యల వరకు తీసుకున్నాను. ఈ రొయ్యలను బాగా వాష్ చేసుకోవాలి. కనీసం 5 to 7 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసేటప్పుడు కంప్లీట్ గా కూడా వాటర్ క్లీన్ గా ఉండాలి. అప్పటి వరకు కూడా ఈ రొయ్యల్ని బాగా వాష్ చేసి వాటర్ ని మొత్తం డ్రైన్ చేసేసి తీసుకోవాలి. ఈ రొయ్యల్ని మనం డైరెక్ట్ గా ఒక పాన్ లో వేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. రొయ్యల్లోంచి చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి. రొయ్యలు మీకు వేడయ్యే కొద్దీ ఇలా దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవి చిన్న రొయ్యలు కాబట్టి ఎక్కువ వాటర్ రిలీజ్ అవ్వలేదండి. అవి పెద్ద రొయ్యలు అయితే మీకు ఎక్కువ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. రొయ్యలో ఎక్కువ వాటర్ రిలీజ్ అయినట్లయితే ఆ వాటర్ని మీరు ఎక్కువ వాటర్ వస్తే తీసేసుకోండి, లేదంటే తక్కువ వాటర్ వస్తే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తూ ఉంటే వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతుంది. ఫస్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ వరకు కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి ప్రిపేర్ అయిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నారు అంటే కనీసం 15 నుంచి 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. అలాగే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా ఇలా ఫ్రై చేసుకుని మీరు ఒక బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్తే మీకు పాడవకుండా ఉంటాయి. రొయ్యల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా బిర్యానీ చేయాలన్నా, కర్రీ చేయాలన్నా, ఫ్రై చేసుకోవాలన్నా కూడా చాలా క్విక్గా రెసిపీ ప్రిపేర్ అయిపోతుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసాం కాబట్టి మీరు కర్రీలో కానీ బిర్యానీలో కానీ కొంచెం తగ్గించి వేసుకోవాలి. సో అదొక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా దూరంగా ఉండే ఊర్లకి వెళ్ళాలనుకుంటే మీరు ఇలాగ రొయ్యలనే కాదండి, చికెన్ కానీ లేదంటే ఫిష్ కానీ ఇలానే మీరు ఫ్రై చేసి పట్టుకెళ్తే మీకు ఎక్కువసేపు పాడవకుండా ఉంటాయి. ఇవి గోదావరి రొయ్యలు అనమాట. ఇవి మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటాయి. గోదావరి రొయ్యలు అయితే కనీసం 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అదే చెరువుల రొయ్యలు అయితే మినిమం 7 డేస్లోనే మీరు యూస్ చేసుకోవాలి. అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నాయంటే టేస్ట్ అయితే అంత బాగుండవు. రొయ్యలు తెచ్చుకున్న తర్వాత మీకు టైం లేదు అనుకుంటే ఇలా ఫ్రై చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన్నాడు వండుకుంటే చాలా క్విక్గా మీకు రెసిపీస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి.